హాయ్ అండి. శ్రావణ మాస శుభాకాంక్షలు అండి. శ్రావణ మాసం వరలక్ష్మీదేవి వ్రతం శుభాకాంక్షలు అండి. అందరూ ముందుగానే ఈ వ్రతం స్టార్ట్ చేయడానికి అందరూ ముందుగా ఇవన్నీ తెచ్చి ఉంచుకుంటారు కదండి బజార్కి వెళ్ళి. అలాగే నేను కూడా ముందు రోజు లక్షవారం నాడు ఇవన్నీ తెచ్చుకొని ఉంచుకున్నాను. శుక్రవారం వీడియో అండి, ఇవాళ వ్రతం రోజు వీడియో. నేనైతే ముందుగా ఇవన్నీ తెల్లవారి తొందరగా లేచి ఇంటి బయట తులసమ్మ దగ్గర ముగ్గులై పెట్టుకొని పేటలో కడిగి ముందు రోజు ఉంచుకున్నాను. ఉదయం అయితే ముగ్గులే ఉదయం పెట్టుకున్నానండి తులసమ్మ దగ్గర బయట. ఇప్పుడు పేటలో కడిగి ఉంచుకున్నాను కదండి లక్షవారం. ముగ్గులైతే ఇలా పెట్టుకుంటానండి నేను ఎప్పుడూ. నా పెళ్ళైన కాంచి ఇలాగే చేస్తానండి. ఇప్పుడు కూడా ఇలా అందరూ ఇలాగే చేస్తారు. కాకపోతే నేను ఇలా పీటకు అలంకరించుకున్న తర్వాత ఈ పీట ఏమో ఆ తల్లిని ఎక్కడ కూర్చోబెడతామో అక్కడ పెట్టి దీని మీద అరటాకు పెడతారండి మేమైతే. కొందరైతే ఎత్తడి ప్లేట్ పెట్టుకొని కలసం పెట్టుకుంటారు. కొందరు అరిటాకు పెట్టుకొని దాని మీద బియ్యం పోసి కలసం అయితే పెట్టుకుంటారు. నేనైతే అలా చేస్తానండి. మా అమ్మ అత్తయ్య అయితే ఇలాగే చేస్తారు. మరి వాళ్ళు ఎలా చేస్తారో ఇలాగే చేస్తారండి. అన్ని రకాల పళ్ళు, స్వీట్స్, పువ్వులు, అమ్మవారికి మాల అవన్నీ తెప్పించి ఉంచుకున్నానండి. ఇదండి మా పూజకి సంబంధించిన సామాన్లు తెచ్చుకున్నాను చెప్పాను కదండి. ఇవన్నీ ఆకైతే వేసుకొని ఇలాగా ఇవైతే దోశలతో బియ్యం అయితే వేసుకుంటానండి. దోశలతో అలా వేస్తాను. అంటే దోశలతో వేస్తాను కానీ ఒక చేతితో ప్లేట్ పట్టుకోవడం వల్ల మీకు దోశలు అనిపిస్తుంది. అవి దోశలు బియ్యం అంటే అలా పోస్తాను. పోసి ఇక్కడ ఏమైతే కలసం పెట్టుకుంటాం. ముందైతే వినాయక బాబుని పెట్టుకుంటాను ఈ సైడు. ఒక పక్క వినాయకుని ఫస్ట్గా మనం వినాయకుని పెట్టుకొని తర్వాత అమ్మవారి ఫోటో అయితే పెట్టుకుంటాము. అమ్మవారి ఫోటో పెట్టిన తర్వాత నేను కలసం అయితే స్టార్ట్ చేస్తానండి. కలసం మీద మనకు తెలిసిందే కదా. ఇంకొంటే అమ్మవారి ఫోటో పెట్టుకొని మల్లెపూలది మాల అయితే వేసుకున్నాను. వినాయక భవన్ పెట్టేసుకొని మనం ఎప్పుడు నిత్యం పూజ చేసి అయితే దేవుళ్ళకి ముందుగా పూజ చేసుకుంటాం కదండి. వండిన నైవేద్యాలు ఇవన్నీ వేసి నేను నిత్య పూజ అయితే చేసుకున్నాను ముందుగానే. మరి వ్రతం అయ్యేటప్పుడు చాలా టైం పడుతుంది కదండి. అందుకని దేవుడి మూల దీపారాధన అయితే ముందు నేను చేసుకున్నాను. ఇక్కడ చేసుకున్నాక తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే నేను స్టార్ట్ చేశానండి. మరి వ్రతం అయ్యేటప్పుడు టైం పడుతుంది కదండి. అందుకని తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత వ్రతంలో కూర్చుంటే మన టైం పడుతుంది కాబట్టి ఇవన్నీ శ్లోకాలు చదువుకుంటాం కదండి. అందువల్ల తులసమ్మ దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసాను ముందుగానే. అందుకు వ్రతంలోని కూర్చుంటే ఎలాగా మనకి గంటన్నర పడుతుంది పూజ అయిన తర్వాత. ఇవన్నీ చదువుకుంటాం కదండి. అష్టోత్తరం అని అష్టలక్ష్మి స్తోత్రాలని చదువుతాం కదండి. అందుకని నేను అవైతే బుక్ అయితే చదువుకుంటానులేండి. నేను ఇలాగండి అమ్మవారి దగ్గర కలసం చెప్పాను కదా మీకు. కలసం అయితే నేను ఎలా పెట్టుకుంటానండి. బియ్యం పోసాను కదా, బియ్యం మీదే ఆ చెంబు పెట్టుకొని ఆ చెంబుకి పసుపు రాసి గంధం బొట్లు పెట్టుకొని అందరూ యథావిధిగా అలా చేస్తారు. అలాగే అన్ని నైవేద్యాలు అయితే వండుకున్నానండి. ఈ వీడియో కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఏ నైవేద్యాలు అదే వండడం చూపిస్తాను. ఆల్రెడీ పెట్టాను కదా మీకు నైవేద్యాలు చూడండి. చప్పడగారులు, బూర్లు, ప్రసాదం బూర్లు చేశానండి ఈసారి. సేమియా, పరవాన్నం, చలివిడి, వడపప్పు, కొమ్మ శనగలు, అన్ని రకాల పళ్ళు, స్వీట్స్ కూడా తెప్పించానండి. ఒక 5 రకాల స్వీట్స్ తెప్పించాను. ఇప్పుడు అలాగే చేస్తాం మేము. ఈసారి మా పాప లేదని జాబ్ వచ్చింది రీసెంట్గా అని చెప్పాను కదండి. తను బయట ఉంది జాబ్ వల్ల. నాకు హెల్ప్ చేయడానికి తను చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. బాబుకి చేయడం రాదులేండి. కాలేజీకి వెళ్ళిపోయాడు బాబు అయితే. పాప అయితే ఇంకా బాగా డెకరేషన్ బాగా చేస్తుందండి. నేనైతే ఇంకా ఇలా చేసుకున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా అమ్మవారు అయితే ఎప్పుడు కలసం ఇలా పెట్టుకొని ఇలాగే చేస్తానండి నేను. అమ్మవారిని పెట్టుకొని అది చేస్తారు. అలా కూడా నాకు ఇష్టమే. కాకపోతే నాకు అలా చేయడం రాదు. పాప ఎప్పుడైనా వీలై ఉంటే ఒకసారి అలా పెట్టుకుంటాను నేను కూడా. నాకు ఇష్టమే అమ్మవారిని ఎలా పెట్టి కూర్చోబెట్టి చేయడం. అవి పెట్టుకుని ఇలా కలసం పెట్టుకుంటానండి. అందరూ పెట్టుకుంటున్నారు కదా. కాకపోతే ఫస్ట్ నుంచి అయితే నా పెళ్ళైనప్పటి నుంచి కూడా నేనైతే ఇలాగే పెట్టుకుంటున్నాను. పాప అయితే డెకరేషన్ బాగా చేసును. మరి మా పాప లోటు అయితే నాకు తెలిసింది. డెకరేషన్ ఇంకా తక్కువగా ఉంది అన్నట్టుగా అయితే అనిపించింది. కాకపోతే ఒక్కదానే కదండి, అదైతే బాగానే చేసుకున్నాను. మా వారు కూడా మరి డ్యూటీ అవ్వడం వల్ల తను నైట్ అయితే వచ్చారండి. నైట్ 9 అయిపోయింది. ఇలా అండి నేను అష్టోత్తరం అది చదువుకొని అమ్మవారిది ఏవైనా ఉన్నాయి కదండి ఆ బుక్ అంతా చదువుకొని కథ చదువుకొని వ్రతం కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు 11:30 అయ్యిందండి. అందుకే దేవుడి మూలని తులసమ్మ దగ్గర ముందు దీపారాధన చేసుకుని వ్రతంలో కూర్చున్నాను. చేసుకున్నాక మనకి ముత్తైదువులు అందరినీ పిలుచుకొని తాంబూలం అవన్నీ ఇచ్చేటప్పటికి నాకు 12:30 అలా అయిపోయిందిలేండి. అప్పుడు 4 గంటలకి కుంకుమ పూజలు ఉన్నాయని చెప్పగానే మాకు ఇక్కడ శివాలయం ఉందండి దగ్గరలో. సుందరేశ్వర స్వామి, లలిత త్రిపుర సుందర అమ్మవారి గుడి అయితే ఉంది ఇక్కడ. మేము అక్కడికి వెళ్తే కుంకుమ పూజ చేసుకున్నాము. కుంకుమ పూజ అయిపోయిన తర్వాత అయితే నేను కుంకుమ పూజ అయితే వీడియో తీయలేదండి. కుంకుమ పూజ చేసి బిజీలో ఉంటాం కదా, అమ్మవారి జ్ఞానంలో ఉన్నట్టు ఉంటాం. అందుకని పంచహారతులు అవి ఇస్తున్నారు. చాలా ఆనందంగా అనిపించిందండి. అలసట అంతా తీరిపోయింది గుడికి వెళ్ళి రాగానే. మళ్ళీ ఇంటికి వచ్చాక
ఇంటికి వచ్చిన తర్వాత ఈ ధూపం అయితే ధూపం అది ఇచ్చుకొని